తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన వీరులు స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నామన్నారు ఎమ్మెల్యే గాదరి కిషోర్. అమరులకు నివాళి అర్పించే అర్హత తెలంగాణ ఉద్యమకారులకు మాత్రమే ఉందన్నారు. ఉద్యమకారులు గుర్తించిన పార్టీ కూడా తమ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విద్యార్థులందరికీ పలు రకాలుగా సీఎం కేసీఆర్ అవకాశాలు కల్పించారన్నారు. ఎవరెక్కుందంటే వాళ్ళు ప్రకటించింది, వ్యవసాయంలో వృద్ధి రేటు ఎవరి దగ్గర ఎక్కువ ఉందంటే వాళ్ళు ప్రకటించింది. కాబట్టి అన్ని సాధ్యమైనవి అని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇంకా ఇవి స్థిరీకరించబడాలంటే మాత్రం తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారే కంటిన్యూ కావాలి. లేకపోతే ఈ దొంగల చేతిలో లంగల చేతిలో ఈ దేశాన్ని అమ్ముకునేటువంటి నాయకుల చేతిలో కనుక మళ్ళీ ఈ రాష్ట్రాన్ని పెడితే మనం దోపిడీకి గురవుతాం. కాబట్టి అలాంటి పరిస్థితి రావద్దంటే అమరవీరులు కావడానికి కారణమైనటువంటి పార్టీలను పక్కన పెట్టి తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్న కేసీఆర్ గారికి మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి ముందుకు తీసుకుపోతున్నాయి. ఇవన్నీ స్థిరీకరించబడుతున్నటువంటి విషయంలో మేము ప్రజల దగ్గరకు స్పష్టంగా ముందుకు సాగుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినటువంటి నోటిఫికేషన్స్ ఎక్కడ జరిగాయి? 2 లక్షల చిల్లర నోటిఫికేషన్స్ ఇస్తే ఇప్పటికే 1,52,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మిగతా వాళ్ళకు కూడా నోటిఫికేషన్ జరుగుతుంది. గతంలో ఏ సంవత్సరంలో 10 సంవత్సరాలు కలిపి చూస్తే కూడా అంత పెద్ద